ఎండలు ఎలా ముదురుతున్నాయో అలాగే మన క్లాసులు కూడా అలా మొదలవుతున్నాయి. ఫస్ట్ లెసన్ మీరందరూ చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకోవడానికి అవకాశం కలగలేదు. పర్వాలేదు, ఒకరిద్దరు చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో ఏముంది, యాక్చువల్గా ఇంట్రొడక్షనే కదండి. చెప్పాను కదా ముందే, 2-3 క్లాసులు 4 క్లాసులు జనరల్గా ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఈ ఫస్ట్ 2-3 క్లాసెస్ అవసరం లేదు, ఇప్పటికే చూస్తే చూడొచ్చు. ఆ తర్వాత యాక్చువల్గా సబ్జెక్టు కదా, అప్పుడు సబ్జెక్టు కొంచెం టెక్నికల్స్లోకి వెళతాం కదా. బట్ త్రూ అవుట్ మీకు అది టెక్నికల్గా చెప్తున్నానని అనిపించదు. చాలా సింపుల్గా లేమన్ సెన్స్లో, లేమన్ లాంగ్వేజ్లోనే వెళ్తాను. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కదా, అందుకని. ఒకటి, ఇది ఒక గేమ్ అని, గేమ్ ఆడేటప్పుడు మరి ఎలాంటి మెలకువలు తీసుకుంటాము, ఎదుటివాడు ఎలా వస్తున్నాడు, మనం ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మెలకువలు వీటన్నిటితోటి ఈ డెరివేటివ్స్ అనేటువంటి తీసుకోవాలని, ఇది సైన్స్ అని, దీనికి డెఫినెట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని, ఆ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవాలని, తర్వాత ఇదొక టెక్నిక్ కూడా అని. టెక్నిక్ అంటే మీకు తెలియదు ఏముంది, మేనర్ ఆర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఏ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ బిఫిట్టింగ్ మేనర్, బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఏ పర్టికులర్ థింగ్ కదండి. బెస్ట్ వే ఆఫ్ డూయింగ్, రకరకాల పద్ధతుల ద్వారా ఓ పని చేయొచ్చు, కానీ బెస్ట్ మెథడ్ ద్వారా స్టాండర్డైజ్ చేసే పని టెక్నిక్ అంటాం కదా. ఇది టెక్నిక్ కూడాను. అబవ్ ఆల్ ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. వీటన్నిటికంటే కూడా ఇది గొప్ప ఆర్ట్ అండి. డెరివేటివ్స్ గేమ్ అనేది చాలా పెద్ద గేమ్, ఇది వెరీ హ్యూజ్ గేమ్. ఆడిన వాళ్ళకి తెలిసే అంత పెద్ద గేమ్. ఇందులో పెద్దవాళ్ళు ఉంటారు. ఎంత పెద్దవాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఆరితేరు ఉంటారో, అన్నీ తెలిసిన వారు, వారితో తలపడుతున్నాం అన్నమాట మనం చిన్న వాళ్ళందరం కూడా. సో దీనికంటూ ఒక సైకాలజీ, దీనికంటూ ఒక టెంపర్మెంట్ ఉంటుంది. ఆ టెంపర్మెంటు గురించి సరైన అవగాహన కావాలి. ఎవరో ఒక మహానుభావుడు జో వైటాలే అని ఒక ఆయన, అమెరికన్ రైటర్ జో వైటాలే, JOEVITALE. ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. ఆయన అంటాడు, వెన్ యూ హ్యావ్ లెసన్స్ యూ డోంట్ నీడ్ ఎక్స్పీరియన్సెస్. వెన్ యూ హ్యావ్ లెసన్స్ యూ డోంట్ నీడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఓ పర్టికులర్ సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని అనుభవించి కష్ట సుఖాలు చూసుకుని నేర్చుకోవటం ఓకే. అలా ఎలాంటి కష్ట సుఖాలు ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది, అవన్నీ లెసన్స్ రూపంలో నేర్చేసుకోవటం వేరు. లెసన్స్ రూపంలోనే ముందుగానే తెలుసుకున్నాం అనుకోండి, అవి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూడక్కర్లా. అలాంటి సిచ్యువేషన్ ఏదో కళ్ళ ముందు కనబడినప్పుడు ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా జరుగుతుందా, ఇలా జరుగుతుంది కదా అని మనం యాక్ట్ చేయొచ్చు కదండి. హలో, సో యు ఆర్ గెటింగ్ మై పాయింట్? జస్ట్ అ మినిట్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, when you have experiences, when you have lessons, we don't need experiences. అది ఆ ఎక్స్పీరియన్స్ కలగజేయటమే ఈ లెసన్స్ తాలూకు ఉద్దేశం. ఇది అయితే నాకు తెలుసు ఈ క్లాసు వింటున్న వాళ్ళలో మెజారిటీ అంటే బాగుండదేమో, పోనీ చాలా ఎక్కువ మంది క్షతగాత్రులే. క్షతగాత్రము అంటే మళ్ళీ చెప్పడం, దాని ఇంటర్ప్రిటేషన్ చాలా కష్టం. గాత్రము సంస్కృతం కదండి. గాత్రము అంటే శరీరం అని, క్షతగాత్రం అంటే చనిపోయిన వారైన ఒక అర్థం. గాత్రం అంటే ఇది కూడా గాత్రమే కదా, గొంతు. క్షతగాత్రులు అంటే గొంతు పోయిన వాళ్ళు, నోటి మాట వెలువడిని గొంతు పూడుకుపోయిన వాళ్ళు, మాటలు రాని వాళ్ళు. గొంతు పూడుకుపోతే మాట్లాడలేం కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నష్టపోయిన వాళ్ళు, ఎంతో దెబ్బతిన్న వాళ్ళు,
ఈ డెరివేటివ్స్ అనే గేమ్లో. వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇందులో. అయితే వాళ్ళకి ఏంటంటే జస్ట్ అంతే కదా, అవును కదా అని అనుకోవటం వరకే వస్తుంది. బట్ ఏంటంటే ఈ డెరివేటివ్స్ మార్కెట్లో అంతగా ఎంటర్ కాని వాళ్ళు, లేదా కొద్దిగా ఎంటర్ అయ్యి జస్ట్ చూసిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, ఎంటర్ అవ్వాలనుకునేవారు, వాళ్ళకి మాత్రం ఇది వరప్రసాదమే. ఎందుకంటే దే డోంట్ నీడ్ టు అండర్గో దీస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అండర్గో అవ్వకుండానే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండగలవో ముందుగానే తెలుసుకుంటే, ఆ టన్నెల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టన్నెల్లోకి వెళ్తున్నాం, ఆ టన్నెల్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఆ టన్నెల్లో ద్వారా వెళ్ళేటప్పుడు ఎలా నడవాలి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా కంబ్యాట్ చేయాలి, ఎలా అధిగమించి ముందుకు సాగాలి, ఇవన్నీ ముందుగా తెలుసుకుని టన్నెల్లోకి వెళ్ళి ప్రవేశించాడు అనుకోండి, కొంచెం ఈజీ అవుతుంది కదా. ఏమీ తెలియకుండా స్ట్రైట్గా టన్నెల్లోకి ప్రవేశించిన వాడి పరిస్థితి ఏంటి, అక్కడ ఏమొస్తుందో ఏముంటుందో తెలియదు, అంతా సర్ప్రైజే, అంతా సడన్గానే ఉంటుంది, షాకింగ్గానే ఉంటుంది. కానీ తెలుసుకుని టన్నెల్లోకి ప్రవేశించేవాడికి షాకింగ్ ఉండదు. ముందుగా ఇవన్నీ ముందు జాగ్రత్తలు ఇవన్నీ తెలుసుకునే ఎంటర్ అవుతున్నాడు కదా, అట్లా ఉంటుంది. సో మిక్స్ అనుకోండి, ఈ మన డెరివేటివ్స్ కోర్సులో మిక్స్, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఈ లెసన్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ పార్ట్ ఈ టెక్నికల్స్ కాదు. అంటే గేమ్ ఏంటి, ఏముంటాయి, టూల్స్ ఏముంటాయి, పుట్ ఏంటి, ఆప్షన్ ఏంటి, పుట్ ఏంటి, కాల్ ఏంటి, సెటిల్మెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, సెటిల్మెంట్ పీరియడ్ ఏంటి, ఇలాంటివి ఉన్నాయి చూసారా. ఇవేమీ కాదండి, ఇవి ఊరికే వాటంతట అవే వచ్చేస్తాయి. ఇది టెంపర్మెంట్. ఆ టెంపర్మెంట్ని మనం ట్యూన్ చేసుకోవాలి ప్రాపర్గా. దానికోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, అంతే. అందుకనే మీకు ప్రాక్టికల్గా ఇప్పుడే పర్వాలేదులేండి, స్టార్టింగ్ 2-3 క్లాసులు 4 క్లాసులు పర్వాలేదు. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ప్రాక్టికల్గా తీసుకుని మనం ప్రొసీడ్ అయిపోతుంటాం. రియల్గా ట్రేడింగ్ చేయం మనం, ఈ క్లాసుల్లో రియల్గా ట్రేడింగ్ చేయం. రియల్గా ట్రేడింగ్ చేస్తే ఏమవుతుందంటే మన ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతాం. అక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాం. అట్లా కాదు, ట్రైనింగ్ తీసుకుంటాం. మాక్ ట్రేడింగ్ అని చెప్పండి, లేకపోతే పేపర్ ట్రేడింగ్ అని చెప్పండి, అట్లాంటిది ఏదో చేసి అట్లా దాని నుంచి వచ్చినటువంటి పరిణామాన్ని, రిజల్ట్స్ని తీసుకుని మనం ఓకే, దాని నుంచి కొంచెం వీ డిరైవ్ సర్టన్ కంక్లూజన్స్, వీ డ్రా సమ్ కంక్లూజన్స్. అప్పుడు బ్యాలెన్స్డ్గా దాన్ని ఇండిపెండెంట్గా చూడగలుగుతాం. అదే మన మనీ ఇన్వాల్వ్ అయితే వీ లూజ్ బ్యాలెన్స్. ఓకే అండి. సో ఈరోజు క్లాస్ చూసారా, ఈరోజు క్లాస్ దేని గురించి మాట్లాడబోతున్నాను, వై మోస్ట్ పీపుల్ లూజ్ మనీ ఇన్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అండి, నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను కానీ మరి కమోడిటీస్ వాటిలో ఏం పోవండి, అంతా సంపాదిస్తున్నారండి. ఒక ఆమె నెల్లూరు కానీ నెల్లూరు తిరుపతి, అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకసారి ఇంతకుముందు కూడా చేశారు ఆవిడ. చూస్తూనే ₹1,00,00,000 దగ్గరలో, ఎన్ని లక్షలు కోటి రూపాయల దగ్గర ఈ వీటిలో పోయింది. ఎందుకు పోయింది అనేది ఏదో చెప్పింది అనుకోండి, చేసింది. ట్రేడింగ్ చేస్తూ అలా పోగొట్టుకున్నారట. మరి ఆ మధ్యన ఒక బ్రోకర్ దగ్గరికి, ఒక స్టాక్ బ్రోకర్ కొంచెం ప్రామినెంట్ వెళ్ళండి ఢిల్లీలో, ఫ్రెండ్, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఎప్పుడో. ఆయన దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చారు. ఇంతకీ ఏంటంటే 2 నిమిషాలు, నా ఏజ్ గ్రూపే, ఆ మాట సందర్భంలో చెప్పేస్తున్నాడు అతను. అది ఎవరితో చెప్తుంటే నేను విన్నానులేండి. ఏంటంటే కమోడిటీ ట్రేడింగ్ అట ₹1,00,00,000 దాకా పోయిందట. ₹1,00,00,000 అంటే ఏమీ కాదు, డబ్బులున్నాయి పోగొట్టుకున్నారంతే. ఆ 10 కోట్లున్నా పోతాయండి. అలాగే మీ దగ్గర 10 లక్షలున్నా పోతాయి, 10 కోట్లున్నా పోతాయి. 1000 కోట్లతో చేసి చూడండి, స్కేలబిలిటీ దీనికి ప్రాబ్లమే లేదు, 1000 కోట్లైనా పోతాయి. అంటే ఎంతమందికి పోతాయంటే మెజారిటీ అనే పదం కరెక్ట్ కాదు, మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్కి పోతాయి. ఇక్కడ ఇన్వెస్టర్ అనే పదం వాడను నేను, ట్రేడర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ డెరివేటివ్స్ అంటే ట్రేడింగే, అయితే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అవుతుంది, లేకపోతే హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగ్ అవుతుంది. ట్రేడింగే.
మరి ఏమిటి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎవరు మిగులుతారంటే ఫ్యూ బిగ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళు మిగులుతారు. ఈ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటాయి, సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంటాయి డబ్బులన్నీ. కాబట్టి డెరివేటివ్స్ అనేటటువంటిది ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేవి తీసుకున్నట్లయితే ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇండివిజువల్ ట్రేడర్సు, రిటైల్ ట్రేడర్సు వీళ్ళందరూ లూజర్సేనండి, అన్లెస్ దే ఆర్ స్కిల్డ్. కొంచెం బ్రోకర్స్ టైప్ ఉంటారు, తర్వాత ఆపరేటర్స్ ఉంటారు, స్కిల్డ్ ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళకి కంపెనీలు ఉంటాయి, సంస్థలు ఉంటాయి, లేకపోతే ఇండివిజువల్స్ ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతుంటారు. చాలా ప్రాక్టికల్గా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు, మెలకువలు తెలుసు, వాళ్ళు సంపాదిస్తారు. అట్లా సంపాదించే వాళ్ళు 5% కూడా ఉంటారు ఇండివిజువల్స్లో. అయితే ఇంకో 5% సుమారుగా, లేదా ఇంకొక 10% వేసుకోండి, బిగ్ పీపుల్ ఉంటారు. బిగ్ పీపుల్ అంటే వాళ్ళు పెద్ద కంపెనీలు, అవి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని చెప్పొచ్చు. పెద్ద కంపెనీసు దే ప్లే. వాళ్ళకి మంచి స్టాఫు, తర్వాత అంతా దే హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్, నాలెడ్జ్, రిసోర్సెస్, బిగ్ మనీ. వాళ్ళు ఆడతారు గేమ్, వాళ్ళతోటి మనం తలపడతాం. లాస్ట్ క్లాస్లో చెప్పిందే కదా అక్కడ. అందుకనే వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్స్, మనల్ని మనం ఎక్విప్ చేసుకుని ముందుకెళ్ళాలి. ప్రత్యర్థి ఎంత బలమైన వాడో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంటో, ప్రత్యర్థి ఎంత బలమైన వాడో మనకు తెలియాలి, సాధక బాధకాలు ఏంటో తెలియాలి ముందుగా. అప్పుడు ఆ ప్రత్యర్థిని తలపడి మనం గెలవగలుగుతాం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ప్రత్యర్థి గెలవటం అంటే ఇది చాలా బ్రీఫ్గా చెప్తానులేండి, లేకపోతే చాలా పెద్ద స్టోరీ. ఎవరో మిత్రుడు నా చిన్నతనంలో, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక ఇంగ్లీష్ సినిమా చూశాడట. ఆ ఇంగ్లీష్ సినిమా చెప్పాడు. ఆ ఇంగ్లీష్ సినిమాలో పర్టికులర్ మంచు ఖండంలో ఎక్కడో అక్కడ ఒక గెరిల్లా టైపు వాళ్ళు ఉంటే వాళ్ళని ఓడించి ఆ రాజ్యాన్ని వశపరుచుకుని ఆ టోటల్ ఏరియాని కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి ఇక్కడ ఆర్మీ వెళుతున్నది. ప్రతిసారి ఆర్మీని పంపిస్తున్నాడు, పోతున్నారు అంతే, తిరిగి రావటం లేదు, ఆవిడ బతికి బట్ట కట్టడం లేదు. అయితే ఒక టాప్ ఆర్మీ కమాండర్ని అపాయింట్ చేస్తారు. అక్కడ ఆ కొత్త ఆర్మీ కమాండర్, స్పెషల్ ఆర్మీ కమాండర్ వచ్చి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మొత్తానికి యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. నువ్వు ఎలాంటి సైన్యం కావాలో, ఎవరు కావాలో ఎంచుకో, ఏం చేస్తావో చెయ్యి, బట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అతను ఏం చేస్తాడట, ముందు అతను ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, వాతావరణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, అక్కడ గెరిల్లా వార్ చేసేటటువంటి లోకల్స్ వాళ్ళ కండిషన్స్ ఏంటి, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, ఇవంతా స్టడీ చేసి స్ట్రాంగ్ టఫ్ టీము, కొంత టీంని సెలెక్ట్ చేసి తీసుకెళ్తాడండి. ఎట్లా తీసుకెళ్తాడంటే భయంకరంగా బాధలు పెట్టి తీసుకెళ్తాడు వాళ్ళని. ఎట్లాంటి భయంకరంగా బాధలు పెడతాడంటే మంచు ఖండంలో నడుస్తూ బట్టలు లేకుండా, ఒకసారి చొక్కా లేకుండా నడిపించడం, ఒకసారి తిండి లేకపోవడం, వాళ్ళందరూ తిట్టుకుని దాదాపు తిరుగుబాటు చేసి వీడిని చంపేద్దాం అన్నంత కోపం వచ్చేంత దాకా అట్లా చేస్తారంటే ఆర్మీ కమాండర్ కదా, మాట వినాలి కదా. అట్లా భయంకరంగా బాధలు పెట్టి అక్కడికి తీసుకెళ్తాడండి, నడిపించి అట్లా ఫిజికల్గా టార్చర్ అట్లా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతోటి యుద్ధం చేయిస్తాడు. విషయం ఏంటంటే గెలుస్తారు ఈసారి, వాళ్ళందరినీ పట్టుకుంటారు, కొంతమంది చంపేస్తారు. ఏమిటంటే అప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెలబ్రేషన్ టైంలో చెప్తాడట, మిమ్మల్ని ఇంత బాధలు పెట్టింది, ఇంత ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళేమో లోకల్స్ భయంకరమైన చలి ప్రాంతంలో ఉంటున్నారు, భయంకరమైన చలి వాళ్ళు భరించగలరు,
తిండి ఉన్నా లేకపోయినా వాళ్ళు భరించగలరు. మనమేమో చక్కగా బందోబస్తుగా అన్ని బట్టలు వేసుకుని అన్నీ చక్కగా అమర్చుకుని అక్కడ టిప్ టాప్ అని అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ మనం తట్టుకోలేక కొంత ఇదైపోతున్నాము. కాబట్టి అలాంటి ట్రైనింగ్ మీకు ఇచ్చి అక్కడ పడేసాను తీసుకెళ్ళి, అందుకని మీరు సర్వైవ్ అయ్యారు, అందుకని మనం జయించగలిగాము అని. అంటే ప్రత్యర్థి ఎంత బలవంతుడు, ప్రత్యర్థిని తలపడటానికి మనకి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసి కదా ఈ స్ట్రాటజీ ఉన్నప్పుడే కదా మనం ప్రత్యర్థిని గెలవగలుగుతాం. మనం ఈ గేమ్లో, డెరివేటివ్స్ గేమ్లో ప్రత్యర్థితో తలపడుతున్నాం కదా, ఆ ప్రత్యర్థి ఎలాంటి వాడు అది తెలియాలి కదా. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెరివేటివ్స్ మార్కెట్ ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఈ విషయం నేను ఈ వీడియోల్లో చాలాసార్లు రిపీట్ చేస్తుంటాను. దయచేసి మీరు చెప్పిందే చెప్తున్నారనే కామెంట్లు పెట్టకండి, మీకు కామెంట్లు పెట్టే అవకాశం ఉండదులేండి. జస్ట్ టేక్ ఇట్. ఎక్కువ జడ్జి చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకు ప్రయత్నించవద్దని చెప్తున్నానంటే, జీవితం కాసి వడపోసాను అని చెప్పడం కంటే కూడా ఈ డెరివేటివ్స్ అనే ఫీల్డ్లో కాసి వడపోసి అంటే ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో తట్టుకుని, గెలిచి ఓడి గెలిచి ఓడి, అట్లా బోల్డంతా రీసెర్చ్ చేసి, స్టడీ చేసి తల బొప్పి కట్టేసిందే, అదంతా మీ ముందు ఉంచుతున్నాను. అందువల్ల ఏంటంటే నేను చెప్పే ప్రతి మాటలో ఎక్కడో ఏదో ఉంటుంది. రిపిటేషన్ ఈజ్ కీ టు మెమరీ. దిస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. క్యాష్ మార్కెట్ లాంటిది కాదు. క్యాష్ మార్కెట్లో ప్రైస్ మూమెంటు 17 రూపాయల షేర్ 20 రూపాయలకి వెళ్తే, లేదా 17 రూపాయల షేర్ 14 రూపాయలకి వెళ్తే పెద్ద డిఫరెన్స్ అనిపించదు. డిఫరెన్స్ అనిపిస్తుంది, పెద్దగా అనిపించదు. కానీ డెరివేటివ్స్లో అలా కాదు, తలకాయలు లెగిసిపోతాయి. 2-3 రూపాయలు పెరగటం తగ్గటం జరిగినప్పుడు మనం చేసిన ట్రేడ్కి అగెనిస్ట్గా అది వెళితే ఆ 2-3 రూపాయలకే తలకాయలు ఎగిరిపోతాయి. అంత డిఫరెన్స్ వస్తుంది. అందుకని అక్కడ క్యాష్ మార్కెట్కి డెరివేటివ్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఉన్నదని విషయం తెలుసుకోవడంలోగా నేను చాలా డబ్బులు నష్టపోయాను. చాలామంది మీ విషయంలో కూడా అలా జరిగి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంతగా పనికిరాదు, దాదాపు పనికిరాదని చెప్పాలి. సో స్ట్రైట్గా రావాలంటే పాయింట్కి, వై మోస్ట్ పీపుల్ లూజ్ మనీ ఇన్ డెరివేటివ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకు నష్టపోతారంటే చూడండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ నాలెడ్జ్ని స్కిల్ అనండి, లేకపోతే నాలెడ్జ్ ప్లస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనండి, అన్నీ కలిపి నేను అంటున్నాను నాలెడ్జ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఏమనుకుంటారంటే చాలామంది, డెరివేటివ్సా అంటే ఏదో ఒక లాట్లో కొనటం, ఆ లాట్ పెరుగుద్ది, మల్టిప్లైడ్ బై ఒక 2 రూపాయలు పెరిగింది, ఒక 1000 లాట్ ఉందనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాట్ ఎంత అండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 500 లాట్ అండి. ఓకే, 10 రూపాయలు పెరిగిందనుకోండి, 500 × 10 5,000 రూపాయలు కొన్నాము. పెరిగితే ఎంత పెరిగితే మల్టిప్లైడ్ బై 500 లాట్, ఒక లాట్కి ఇంత వస్తుంది. తగ్గితే అంత పోతుంది, అంతే. ఇంకా లేకపోతే ఆప్షన్స్ వాళ్ళైతే, నేను ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ ఆప్షను 200కి కొన్నాను, బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం, 200 దగ్గర కొన్నాను, 200కి పెరిగితే లాభం వస్తుంది, 200 కంటే తగ్గితే నష్టం వస్తుంది, అంతే. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. దిస్ ఈజ్ ఎన్ అయోటా ఆఫ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మనకు తెలియవలసినటువంటి నాలెడ్జ్లో అయితే చిన్న డ్రాప్ లాంటిది, ఏ డ్రాప్ ఇన్ ది ఓషన్. ఇది సరిపోదు, ఇంతే. ఈ కాస్త ఉంటుంది, ఏదో 2, 3, 4, 5 ట్రేడ్లు చేస్తారు. చేసేటప్పటికి ఇంకొంచెం తెలుస్తుంది, ఇంకొంచెం అర్థమైనట్లు ఉంటుంది. ఓకే, పర్వాలేదు, లెట్ మీ గో హెడ్. ముఖ్యంగా డబ్బులు బిగ్ మనీ ఉన్నప్పుడు అండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, లక్షల్లో ఉన్నప్పుడు లేదా కోట్లలో ఉన్నప్పుడు పోతున్నా కూడా, ఇప్పుడు ఎవరికైనా ఒక 50-60 లక్షలు ఉన్నాయనుకోండి, ఆయన నెట్వర్త్ 50-60 లక్షలు అనుకోండి, 50-60 లక్షల నెట్వర్త్ ఉన్న వ్యక్తి 50,000 25,000 లేకపోతే 1,00,000 పోతే చెల్లించడు. అలా మొత్తం పోతుంది దగ్గర అలా కంటిన్యూ చేస్తే.
ఏంటి చేస్తున్నాడంటే తనకి తెలుసు అనుకుని ఈసారి వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది, మొత్తానికి వస్తుందిలే అనుకోవటం. యాక్చువల్గా ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా వస్తుంది, పోతుంది. చెప్పాను కదా ఆల్రెడీ, పోయేటప్పుడు ఎక్కువ పోతుంది, వచ్చేటప్పుడు తక్కువ వస్తుంది. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే మీలో చాలామంది ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. పోయేటప్పుడు ఎక్కువగా పోవటం, వచ్చేటప్పుడు తక్కువగా రావటం. దానికి కారణం ఏంటనేది ముందు క్లాసుల్లో మనం అంటే పేపర్ ట్రేడింగ్ చేస్తాం కదా, అక్కడ తెలుసుకుంటాం. అనుభవపూర్వకంగా అర్థమవుతుంది మీకు, ప్రాక్టికల్గా అర్థం కావాలి. అంతేగాని ఊరికే నేను థియరీ చెప్తే లాభం లేదు. నేను దీన్ని థియరీగా తీసుకోవటం లేదు. ఐ టేక్ దిస్ యాజ్ మోర్ ఏ ప్రాక్టికల్ క్లాస్. మరి వచ్చేటప్పుడేమో 2000 5000 వచ్చి పోయేటప్పుడు 15,000 25,000 పోతుంటే ఎన్నాళ్ళు నిలుస్తుంది, ఎన్నాళ్ళు చేయగలుగుతాడు? ఫినిషే. ముందుకు 3 అడుగులు వెనక్కి 7 అడుగులు అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. దానికి ఎందుకని దానికి అట్లా ఎందుకు అవుతుందో తెలియాలి కదా, అలా రాకుండా ఏం చేయాలో తెలియాలి కదా. ఇట్లాంటిది ఏది ఉండదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది బేసిక్ థింగ్ అండి. మెజారిటీలో ఈ ఫ్యాక్టర్ ఉంటుంది. పైగా ఏంటంటే చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కాదు, చేస్తూ నేర్చుకోండి, నేర్చుకుంటూ చేయండి. బట్ ఏంటంటే తక్కువ చేయండి, ఎక్కువ నేర్చుకోండి, అలా చేయాలి. అట్లీస్ట్ అలా చేయరు. అయితే ఐ కంగ్రాచులేట్ ది యంగ్ జనరేషన్. ఇందులో అట్లీస్ట్ ఒక 25 to 30 మెంబర్స్ ఉన్నారు. 30% మెంబర్స్ కాదు, 25 to 30% ఉన్నారు యంగ్ పీపుల్. నాకు తెలుసు వాళ్ళలో ఈ డెరివేటివ్స్ చేయని వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటారా 1 2 4 5 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు కంగ్రాచులేట్ చేస్తున్నానంటే మీరు నేర్చుకుంటూ చేయబోతున్నారు. చేసి నేర్చుకోవటం కాదు, చేతులు కాల్చుకొని నేర్చుకోవటం కాదు. అంటే యు ఆర్ వెరీ లక్కీ. నేర్చుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి, తక్కువ చేయాలి. ఎక్కువ నేర్చుకుంటూ తక్కువ చేస్తూ, ఎక్కువ నేర్చుకుంటూ తక్కువ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి లెర్నింగ్ పార్ట్ తగ్గుతుంది, ట్రేడింగ్ యాక్టివిటీ పార్ట్ పెరుగుతుంది. అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం మీకు అర్థమవుతుంది. కానీ మెజారిటీ విషయంలో అలా కాదు. మెజారిటీ కదా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విషయంలో అలా కాదు. ఏం చేస్తారు? దే డూ ఫస్ట్, దే ట్రై ఫస్ట్ బికాజ్ సంబడి సెడ్ ఇట్. దే డూ ఫస్ట్ బికాజ్ దే హ్యావ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, మెయిన్ బ్యాంక్ బ్యాలెన్సే. బ్యాంక్ బ్యాలెన్స్ లేనివాడు ఈ ఫీల్డ్కి రారు. ఏదో చిన్నప్పుడు చింతామణి అని ఒక నాటకం ఉండేది, బెలోమంగళి ఇవన్నీ ఉన్నాయి కదా, పాత్రలు ఉన్నాయి కదా, శ్రీహరి. ఈ చింతామణి నాటకంలో ఏంటంటే ఎంతసేపు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరున్నారు అని చూసుకునేవాళ్ళు. డబ్బున్న వాళ్ళని అట్రాక్ట్ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయే వరకు వాళ్ళని భ్రమలో పెట్టడం. చింతామణి అని ఒక నాటకం ఉండేది, ఆడేవారు. అట్లాగే ఈ డెరివేటివ్స్ మార్కెట్ అనేది ఒక చింతామణి లాంటిది, చింతామణి శ్రీహరి లాంటిది. ఏం చేస్తుందంటే ఇట్ అట్రాక్ట్స్ పీపుల్ హూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. అది ఎందుకు అట్రాక్ట్ అవుతుందంటే దే గెట్ అట్రాక్టెడ్. ఆ అట్రాక్షన్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే బికాజ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్, బికాజ్ దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ వర్త్ అనండి, ఇంకోటనండి. ఏదో చేద్దాం అనుకుంటే బిగ్ మనీకి, ఆ మనీకి ఇది డైరెక్ట్గా ఎదురుగా కనబడుతుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే అట్రాక్ట్ అవుతున్నారు. ఇది సరిగ్గా సరిపోతుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది. రా బాబు రా, నీకోసమే చూస్తున్నాను. ఫినిష్. వి గెట్ వాట్ వి అట్రాక్ట్. డబ్బులు లేని వాళ్ళకి ఇబ్బందే లేదు, ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు డెరివేటివ్స్ చేయలేరు. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చిన్న విషయం కాదండి. నాలెడ్జ్ అంటే ఏంటంటే నంబర్ 1, క్యాష్ మార్కెట్కి దీనికి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు, అది తెలియాలి. అది తెలియదు చాలామందికి. నంబర్ 2, దీనికి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దీనికి ఒక సిద్ధ పద్ధతి ఉంది, ఇది ఒక సైన్సు, దీనికి రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉంది. ఆ గేమ్ తాలూకు రూల్స్ ఏంటి ఎప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ లాగా, ఒక దీనిలాగా తీసుకుని ఆలోచించరు. రూల్స్ ఆఫ్ ది గేము. తర్వాత ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ అనండి, టూల్స్ అనండి. మీకు పుట్స్, కాల్స్, ఫ్యూచర్ ఏముందండి?
ఫ్యూచర్స్, తర్వాత ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో పుట్టు కాలు, ఈ 3 ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్తోనే మొత్తం గేమ్ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఏ టూల్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉండటానికి 3 అబ్బో చాలా చాలా ఉంటాయి. అది ఎట్లా తెలుస్తుంది? కొంత నేర్చుకోవాలి, కొంత ప్రాక్టికల్గా చూస్తూ ట్రై చేస్తూ ఉండాలి. లేకపోతే కేవలం నేర్చుకుంటే అది కేవలం నేర్చుకున్నా కూడా అది ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు చెప్పమంటారా? నేను చాలామందిని వద్దు అన్నాను. వద్దు అన్న వాళ్ళల్లో స్టూడెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా కొద్దిగా మార్జినల్ ఇన్కమ్, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయండి, ₹1,50,000 ఉందండి అన్నవాళ్ళు నేను సీరియస్గా వద్దని చెప్పేశాను. ఎందుకు వద్దని చెప్పానంటే, ఓన్లీ నేర్చుకుని ఏం చేస్తారండి? నేర్చుకున్నది అప్లై చేయాలి కదా. అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాలి కదా డబ్బు, స్టాకో లేకపోతే ఇన్వెస్ట్మెంటో లేకపోతే మనీయో ఉండాలి కదా. లేనప్పుడు ఏమవుతుందంటే, ఇది మీరు నేర్చుకుంటారు, తీరా నిజానికి ఫ్యూచర్లో డబ్బులు వచ్చాయి మీది ఉంటాయి అనుకుందాం, అప్పుడు చేద్దాం అనుకుంటే అప్పటికి ఇది మర్చిపోతారు. దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మీ యాక్టివిటీ లెర్నింగు తర్వాత ఇది కూడా దగ్గరగా వెళ్ళాలి. అందుకని ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నాలో ఉన్న తపన తీర్చుకోవటం, నాలో ఉన్న తపన నేను తీర్చుకోవటం కోసం ఈ క్లాసు పెడుతున్నాను. ఏంటి ఆ తపన అంటే, నేను చాలా ఈ డెరివేటివ్స్లోని చాలా డీప్గా వెళ్ళి రకరకాల కాంబినేషన్స్, రకరకాల రీసెర్చ్లు చేసి ఏంటేంటో చేసి అటు చేసి ఇటు చేసి అయినా నష్టపోయి ఒక్కసారి కంగుదిని అహం దెబ్బతిని, ఏంటి నేను నష్టపోతున్నాను, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, అది ఉంది, నేను క్వాలిఫైడ్, అది ఇది ఏంటి, ఒకసారి ఈగో హర్ట్ అయ్యి దీని మీద కుస్తీలు పట్టాల్సి వచ్చింది. చెప్పాలంటే నేను ఎలా చెప్పాలి మీకు, ఒక వ్యక్తి పులో సింహం ఏదైతేనండి, ఇప్పుడు పులిని సింహంతో మామూలుగా ఇట్లాగా బేర్ హ్యాండెడ్ పులి ఫైట్ చేసి పులిని సింహాన్ని ఓడించగలమండి. మన దగ్గర ఎంత బాహుబలం ఉండాలి, అది ప్రాక్టికల్గా వీలు పడదు కదా. ఎక్కడో రేర్గా ఎక్సెప్షనల్గా ఉంటారు పవర్ఫుల్ ట్యాక్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు. అట్లా ఒక పులితో పోరాడి నెగ్గటం వీలు పడదు. ఈ డెరివేటివ్స్ గేమ్ అనేది ఒక పులి లాంటిది. ఆ పులితో పోరాటానికి దానికి ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు పోరాడే వాళ్ళు గెలుస్తున్నారు, అక్కడక్కడ గెలుస్తున్నారంటే వాళ్ళకు టెక్నిక్ ఉంది. వాళ్ళ చేతిలో ఏదో కొంచెం హతియారు కూడా ఉంటుంది. హతియారు అంటే కొద్దిగా ఆయుధాలు కూడా ఉంటాయి. నిహత్తే అంటే ఊరికే అనామడు ఉత్తి చేతులతోటి చాలా తక్కువ మంది ఫైట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది, వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది, ఫైట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఏదో ఉంటుంది, ఆయుధం ఉంటుంది. ఆయుధంతో పాటు ఆయుధం ఉన్నా కానీ సరిపోదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఆయుధంతో వెళ్ళి టెక్నికల్గా టెక్నిక్ తెలిసి ఎక్కడ ఎలా కొట్టాలి, దాన్ని అది ఎటు వస్తే ఎటు వెళ్ళాలి, ఇదంతా చేసుకునే వాళ్ళే కదా. నేను అలా పోరాడి లక్కీగా గాయాలతో బయటపడ్డాను, పికప్ అయ్యాను, రికవర్ అయ్యాను, దాని సంగతి తేల్చాను. మరి ఆ తపన ఉంటుంది కదా. ఇలా అయిపోతున్నారు చాలామంది. ఇలా అవ్వకుండా ఉండటానికి నా దగ్గర ఫార్ములా ఉంది కదా, నా ఫార్ములాలు సంపాదించాను కదా. ఆ తపన, ఆ ఫార్ములాలు ఇచ్చేయాలని. గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు గివ్ అవే. దాచుకునేది ఏది దాచుకోకూడదు. అలాగా నలుగురికి పనికొచ్చేది ఎట్టి పరిస్థితుల్లో నలుగురితో పంచుకోవాలి. భోజనమైనా అంతే, విద్య అయినా అంతే, ఇంకోటైనా అంతే. అలా కాకపోతే మనం ద్రోహం చేసినట్టు. ఈ భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే, విద్య కానీ స్కిల్ కానీ ఏదైనా ఇచ్చాడు అంటే, నువ్వు ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి టపా కట్టి పైకి వచ్చారా బాబు అని కాదు. నీకు ఇచ్చింది ఎందుకంటే పంచమని, నలుగురికి ఇవ్వమని. అది ఆ విషయం ఎవరో విస్మరించకూడదు. సో అది తపన. అందువల్ల ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది బేసిక్గా దీని గురించిన ఐడియా ఉండాలి, టూల్స్ ఏంటో తెలియాలి, వాటి ఆపరేషన్ తెలియాలి. ఏమండి, అంతేకాకుండా మార్కెట్ మార్కెట్ ఎలా మార్కెట్ ఎట్లా స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని వర్కింగ్ ఎలా ఉంది అంటే, చక్రవ్యూహం పద్వ్యూహం అంటారు కదా. పద్వ్యూహం ఎలా ఉంటుంది, అందులో ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా భేదించాలి,
ఎలా ఛేదించాలి, ఎట్నుంచి బయటికి రావాలి, ఎట్లా ఉన్నాయో అట్లా ఈ మెలకువలు కూడా తెలియాలి, స్ట్రాటజీలు తెలియాలి, మార్కెట్ గురించి అవగాహన ఉండాలి. వీటన్నిటికంటే ఎక్కువ ఈ పర్టికులర్ స్టాకు లేదా ఇండెక్స్ వగైరాల ప్రైస్ మూమెంట్స్ మీద ఒక అవగాహన ఉండాలి. మరి మీరు ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారో చేయగలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను రోజు మార్కెట్ అనాలిసిస్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి రోజు మార్కెట్ గురించి చెప్తున్నాను. గమనించారా మీరు? అది ఇన్వెస్ట్మెంట్కి అవసరం లేదు. ఈరోజు రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ఈరోజు ఎలా ఉంది మార్కెట్, జనరల్గా ఎలా ఉంటుంది నేను చెప్పకపోతే ఏం కాదు. నేను డెలిబరేట్గా ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలు ఎక్కువ ఈ డెరివేటివ్స్ ఆ టైపు, ఇంట్రాడేలు ఆ టైపు చేసేవాళ్ళు చూస్తున్నారు, కొంచెం వాళ్ళకు ఉపయోగపడుతుందని, కొంచెం నష్టాల నుంచి కొంతవరకైనా బయటపడతారని. ఇంట్రాడేలు వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు, ఎందుకంటే ఇంట్రాడే గేమ్ ఈజ్ ఎ డిఫరెంట్ గేమ్. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంట్రాడే గేమ్లోని గెలవలేరు, చాలా కష్టం. డెరివేటివ్స్లో అయితే గెలవచ్చు. మరి మార్కెట్ అనాలిసిస్ నేను చేస్తున్నాను కదా, ఈ ప్రైస్ మూమెంటు మార్కెట్ అనాలిసిస్ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నానని అనటం లేదు. ఏంటి చెప్తానంటే మెయిన్లీ వీ కెనాట్ ప్రెడిక్ట్ అని చెప్తాను, అంతే కదా. మరి ఆ మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ డెరివేటివ్స్. ఆ డెరివేటివ్స్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోతే, గ్రిప్ లేకపోతే, అండర్స్టాండింగ్ లేకపోతే ఆ వ్యక్తి మార్కెట్ మూమెంట్ గురించి ఎక్కువ మాట్లాడలేడు. ఓవరాల్గా మైక్రో మ్యాక్రో లెవెల్స్ డిస్కస్ చేయలేడు. అంటే అది అంత ఎక్స్పర్టీజ్ అక్కర్లేదు అనుకోండి, కొంత కావాలి. సో ఈ డెరివేటివ్స్కి ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ కావాలి, ప్రైస్ మూమెంటు ఇవన్నీ తెలియాలి. తర్వాత ఏంటంటే ఈ భ్రమ ఏంటంటే మయోపియా ఏమంటారో మనకు తెలియదు, కానీ చాలామంది నష్టపోయే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దే థింక్ దే నో బట్ దే డోంట్ నో సో మచ్. నాకు తెలుసు అని భ్రమలో ఉంటారు, వాళ్ళకి చాలా తెలియదు. అది తెలుసుకునేటప్పటికి నాకు చాలా తెలియదని వాళ్ళు గ్రహించేటప్పటికి వాళ్ళ డబ్బులన్నీ పోతాయి. ఈలోగా ఎక్స్పెరిమెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే కొద్దిగా ఇది ఒక రకమైనటువంటి చింతామణి భ్రమలాగా, భ్రమ లాంటిది, ఇది మాయా మోహిని లాంటిది. ఇది ఎట్లా అట్రాక్ట్ చేస్తుందంటే ఎప్పుడో అట్రాక్ట్ చేస్తుంది. మనలో ఆ ఎలిమెంట్ ఏదో ఉంటుంది, స్పెక్యులేటివ్ ఎలిమెంట్ ప్రతి మనిషిలోనూ ఉంటుందండి. ఆ స్పెక్యులేటివ్ ఎలిమెంట్ ఎప్పుడైతే పోతుందో మనిషిలోంచి, మనిషి మనీషి అవుతాడు. మనిషి కాదు, మహామనీషి అవుతాడు. మనీషి ఎవరండి? మనం ఎవరం కాదు కదా. ప్రతి మనిషిలోనూ స్పెక్యులేటివ్ ట్రేట్ ఇది ఉంటుంది, అది అట్రాక్ట్ చేస్తుంది ఇట్లాంటి వాటికి. చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటో రెండో ట్రేడ్లోని డబ్బులు వస్తాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం నేను చెప్తున్నాను, హౌ ఐ మేడ్ ఎన్ ఎంట్రీ. ఈ డెరివేటివ్స్ గురించి చాలామంది చెప్తున్నారు, విన్నాను, చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నాకు రోజుకి అయితే ఇది కాదు, చిన్న ఏంటి ఈక్విటీలోనే బాగానే సంపాదిస్తున్నాను, బ్రహ్మాండంగా సంపాదించాను కూడాను. సరే డెరివేటివ్స్ కూడా చూద్దాం, ఇదేంటి నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఆ స్టేజ్కి వచ్చి సరే చేయటం మొదలు పెడదామని నేర్చుకుని కొద్ది చూస్తూ నేను ఒకరోజు వచ్చి ఏంటి ఇదే ఫస్ట్ నేను చేసింది జిఎంఆర్ ఇన్ఫ్రా అని. అప్పుడు అది ఎంత ఉంది, 50 రూపీస్ ఎంత ఉందండి. 50 రూపీస్ కొన్నాను, ఒక 10 మినిట్స్లో 52 అయిపోయింది. 2 రూపాయలు పెరిగింది. ఏముంది 2 రూపాయలు పెరగటం ఇష్టమా? చూస్తూ 50 కొన్నాను, 52 అయిపోయింది. 2 రూపాయలకి ఎంత వచ్చింది? 2500 లాట్ అనుకుంటా. అప్పుడు 5000 వచ్చింది. ఒక్కసారి కాలర్ ఎగరేసా, ఇదేంటిది. ఆ రోజంతా పెద్ద ఎక్సైట్మెంటే నాకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. 10 నిమిషాల్లో 5000 వచ్చేసింది. అబ్బో, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్, ఓకే లెట్స్ ప్రొసీడ్. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. పడుతూ లేస్తూ వచ్చాయి, అప్పుడప్పుడు వచ్చాయి, కాస్త వచ్చేది పోయేది, పెద్దగా వచ్చేది పెద్దగా పోయేది కాదు, చాలా లిమిటెడ్గా నేను చేసేవాడిని. కొంచెం ఆ బ్యాలెన్స్ ఉంది. ఒక్క లాటు, అంతకుమించి ఎప్పుడు చేసేవాడిని కాదు. అయితే రావటం పోవటం జరిగింది. భగవంతుడి దయానాలో లేకపోతే ఏమో మెచ్యూరిటీయో మరి నాకు ఏముందో, లేకపోతే ఆయన దయో
ఇవన్నీ నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఒక లాట్ మించి చేయలేదండి. ఆ లాట్లు చేస్తూ ఇలా కంటిన్యూ అయిపోయింది. డబ్బులు వచ్చాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 years, 2008 అనుకుందాం, 2009 అనుకుందాం, ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3-4 years ఒక 30 లక్షల దాకా పోయి ఉంటుంది, 25-30 లక్షలు. అయితే ఏం జరిగింది అంటే, డబ్బులు పోగొట్టుకుంటున్నాను, కానీ ఏమీ చీమ కుట్టినట్లేదు, ఏమనిపించలేదు. ఎందుకంటే ఐ హ్యాడ్ మనీ, దాదాపు నెలకి 1,50,000-2 లక్షల దాకా ఇన్కమ్ ఉంది. దాదాపు సగం పైన నెలకు 1 లక్ష చొప్పున సుమారుగా 70,000, 50,000, 1,25,000, దగ్గర 50,000 ఒక్కో నెల, ఒక్కోసారి కొంచెం వస్తుండేదిలేండి, 10-20,000 వచ్చేది కూడా. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము తెలియలేదు. తర్వాత ఫైనాన్షియల్గా నేను ఎఫెక్ట్ అవ్వాల. 25-30 లక్షలు 4 ఏళ్ళు అనేటప్పటికి పెద్ద అమౌంట్ కాదు కదా. అందువల్ల నాకు ఏదో దెబ్బతిన్నట్టు అనిపించలేదు. నాకు యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది, యాక్టివ్ ఇన్కమ్ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను కదా, అందుకని తెలియలే. కానీ వన్ ఫైన్ డే నాకు అర్థమైంది. ఎక్కడో రియలైజేషన్ వస్తుంది కదా, అక్కడి నుంచి మీరు చెప్తే నవ్వుతారు. పూర్తిగా అస్త్రసన్యాయం చేసి ఆపేసేసి, ఏదో నేను పాపం చేశాను అందుకని ఇట్లా డబ్బులు పోతున్నాయి, అది ఈక్విటీల్లో డబ్బులు వస్తున్నాయి, ఇందులో పోతున్నాయి, మొత్తానికి నెట్ ఎఫెక్ట్ ఏముంది, జీరో లాగానే ఉంది, ఏమి లాభం, ఇది కాదు, ఏదో పాపం చేసినట్టున్నాను, పాపానికే నష్టాలు వస్తాయని, పాపం చేసిన వాళ్ళకి అప్పులు ఉంటాయని, పాపం చేసిన వాళ్ళకి నష్టాలు వస్తాయని ఏదో అంటారు కదా శాస్త్రం. చేస్తుంటాను, వీళ్ళకి ఇట్లాగా ఈ డెరివేటివ్స్ చేసి తీసేసి వీళ్ళకి ఇచ్చేబంటే ఎందుకని చెప్పి నేను ఈ ఎన్జిఓస్ వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీలో అయితే బోల్డ్ కనిపించినట్టు డొనేషన్స్ ఇచ్చేసేవాడి. 2,000, 5,000, 3,000 అంతే, 2,000, 3,000, 5,000 కానీ ఊరికి పంచేసేవాడిని. ఎలాగో పోతున్నాయి డబ్బులు, దానికి బదులు దానాలు ఇచ్చేస్తాను, పాపం ప్రక్షాళన అయిపోతుందేమో అని చెప్పి కొన్నాళ్ళు అయితే మానేసి దానాలు 2,000, 5,000, 10,000 నాకు బోల్డ్ ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత ఒక స్టేజ్లో నాకు అర్థమైందంటే వీళ్ళంతా అడుక్కుంటున్నారు, జోబులు వేసుకుని సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. దీనికి యాక్చువల్గా దీనికి అంటారు, వాళ్ళకి ఖర్చు పెట్టలేదు, అపాత్ర దానం చేస్తున్నాను. ఆ తర్వాత ఇక ఆశ్రమాలు, కొద్దిగా స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళు సిన్సియర్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఆశ్రమాలు టైపు చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళు ఎంపిక చేసుకుని ఇవ్వటం మొదలుపెట్టా. కొన్నాళ్ళు అయితే నేను చేయలేదు. సో ఐ ఇన్వెస్టెడ్ ఆన్ మై సెల్ఫ్, ఐ ఇన్వెస్టెడ్ ఆన్ మై ఎడ్యుకేషన్. నేను నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేశాను టైం, ఎడ్యుకేషన్ మీద. తర్వాత నా మనీ ఇక అది మానేసి, దాని రిజల్టే అట్లా చేసి నేర్చుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ పునఃప్రవేశం, కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అయ్యి, అప్పుడు నేను నేర్చుకున్నదంతా అక్కడ కొద్దిగా అప్లై చేస్తూ ఎస్, ఐ గాట్ ద ఫార్ములా. ఏంటి, హూ ఈజ్ విన్నింగ్ ఇన్ ద మార్కెట్? అందరూ నష్టపోతున్నారే. కనిపించిన నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు చూశాను, అందరూ నష్టపోతున్న వాళ్ళే. అయితే ఎవరికి వస్తున్నాయి డబ్బులన్నీ? అట్లా ఆ ఫార్ములాలు అర్థమయ్యాయి. ఓకే, ఇందుకనా ఇట్లా అయితే వస్తాయి డబ్బులు, అట్లా అయితే పోతాయి. చూసారా? సో ఇప్పుడు క్యాష్ మార్కెట్ కంటే నేను చేయలేండి, చాలా తక్కువ. ఎందుకంటే రీసెర్చ్ పర్పస్కే కానీ ఈ డెరివేటివ్స్లో డబ్బులు సంపాదించడానికి చేయను. ఎందుకంటే నా ప్రిన్సిపల్ ప్రకారం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే బాగా డబ్బులు వస్తాయి, ఈ డెరివేటివ్స్లో వాటిలో కాదు. అయితే డెరివేటివ్స్లో సంపాదించి నేను చేశాను, ఆ పని చేస్తుంటాను ఇప్పటికీ. డెరివేటివ్స్లో కొంచెం సంపాదించి తీసుకెళ్ళి షేర్లలో ఇన్వెస్ట్ చేయటం, కొని పడేయటం. షేర్లు కొని పడేస్తే, ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్స్ మీద ఎక్కువ చూస్తాను నేను. అది పడేస్తే అది మార్జిన్ కింద మనకు వస్తుంది. డెరివేటివ్స్ చేసుకోవడానికి మార్జిన్ పెరుగుతూ ఉంటుంది, నెట్వర్త్ పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈస్ ఏ బాల్ గేమ్. దీన్ని నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. స్పెషల్గా ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవటమే కానీ అదర్వైజ్ మామూలుగా వీలు పడదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. నాలెడ్జ్ లేదు, దానికి కావాల్సిన నాలెడ్జ్ లేదు, అందుకే నష్టపోతున్నారు
అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది అర్థం చేసుకోండి, ఖచ్చితంగా మీరు రియలైజ్ అవ్వండి. మీరు ఎందుకు నష్టపోతున్నారంటే ఈ బాల్ గేమ్ దీని గురించి సరైన అవగాహన లేక, సరైన అండర్స్టాండింగ్ లేక, నాలెడ్జ్ లేక నష్టపోతున్నారు. ఉంటే మీరు నష్టపోరు. ఓకే అండి. సెకండ్ ప్రిన్సిపల్, ఇంకొక రీజన్ ఏంటంటే ట్రేడింగు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేస్తుంటారు చాలామంది, తెలియదు కదా వాళ్ళకి. కానీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కాదు, హెడ్జ్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి. ఇది తెలియదు చాలామందికి. ఇక్కడ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇది కూడా తెలియకపోవటమే అజ్ఞానం. జ్ఞానం బంధ విముక్తుని చేస్తుంది అంటారు. ఈ అజ్ఞానం అనే దీని నుంచి చీకటి పొరలు తొలగిస్తుందని. అజ్ఞాన స్థిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనేది ఎందుకుని? అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనే తిమిరం అంటే చీకటి. అజ్ఞానం అనే చీకటిలో అంధుల్లాగా పడున్నాను. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అట్లానే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఏంటంటే, ఇక్కడ ఇంత డీటెయిల్గా చెప్పడం అనవసరం లేండి, ఎందుకంటే ముందు దీని మీద కదా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఏం లేదండి, నేకెడ్ ట్రేడింగ్ అంటాం కదా. ఒక ట్రేడు, ఒక పర్టికులర్ స్టాక్ కొన్నాము, లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ 13.50కి కొన్నాము. అప్పుడున్నటువంటి ఫ్యూచర్ ప్రైస్. ఇక్కడ దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. 13.50 నుంచి పెరగవచ్చు, 13.50 నుంచి తగ్గొచ్చు. ఇట్స్ ఎన్ అన్సర్టన్ ఈవెంట్. మీరు చేసింది ఏంటంటే అన్సర్టన్ ఈవెంట్. అన్సర్టన్ అంటే ఈ ఈవెంట్కి ఈ పర్టికులర్ స్టాకు పెరగటానికి తగ్గటానికి 50-50 ప్రాబబిలిటీ ఉంటుంది. తగ్గటానికి ఎంత ఛాన్స్ ఉందో పెరగటానికి అంతే ఛాన్స్ ఉంది. 50-50 పెరగవచ్చు, తగ్గొచ్చు. మీరు ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టేకెన్ ఏ సైడ్. టేకెన్ ఏ సైడ్ ఏంటి? 100% ఒక సైడ్. ఎట్లా అంటే ఇది పెరుగుతుందని తీసుకుంటున్నారు. అది పెరిగితే ఓకే, మరి తగ్గితే? కానీ పెరిగితే ఇంకా ఎంతవరకు పెరగగలదో నేను వెయిట్ చేయాలా, ఇంకా వచ్చేయాలా? ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది, అప్పుడే నేను తీను. ఈ 1350 నుంచి 1365కి వెళ్తుంది. అప్పుడే అక్కడ ఇంకా బోల్డ్ అయిపోతుంది. ఇదే 1380కి వెళ్ళిపోతుంది. ఇంకా 2-4-5 రోజులు ఉంచితే ఇది 1400 అయిపోతుంది. బట్ వాట్ ఎవర్ బి ద ఫ్యాక్టర్స్, ఇక్కడ మనం బయటికి రాకపోవటం, వదిలేయటం. ఇది మళ్ళీ 1365 నుంచి 1342కి రావటం, ఫినిష్. ఇక్కడ అత్యాశ అనాలా, ఏమనాలి దీన్ని? గ్రీడ్ అనాలా? ఇక్కడ 1365 దగ్గర చాలా ఇక్కడ 15 పాయింట్లు డిఫరెన్స్ కనబడుతున్నది, అది చేయలేదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫియర్ మొదలవుతుంది. ఇక్కడేమో గ్రీడు, ఇక్కడ ఫియరు. ఇక్కడ భయపడిపోయి వదిలేయటం. లేకపోతే అలా వదిలేసి అది 1310కో 1308కో వచ్చి అంబాబో ఇంకా 1200 అయిపోద్దేమో, బోల్ డబ్బులు పోతున్నాయి ఇప్పటికే అని చెప్పి అక్కడ తీసేయటం. ఆ టెంపర్మెంటు చూసారా? పెరిగిన అడ్వాంటేజ్ తీసుకోలేకపోవటం, ఆ మెచ్యూరిటీ లేకపోతే. తీరా తగ్గాక లాస్ బుక్ చేయటం, పెరిగినప్పుడు వదిలేసి. అంటే ఇది పెరుగుతుందని కొని, చూసారా? చూడండి ఈ సిచ్యువేషన్. పెరుగుతుందని కొని తీరా పెరిగాక ప్రాఫిట్ బుక్ చేయకుండా వదిలేయటం. ఇంకో రెండో సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా? 1350 నుంచి 1356కి వచ్చింది, 6 పాయింట్లు వచ్చింది. అబ్బో ఇంకేముంది 6 పాయింట్లు, మళ్ళీ తగ్గితేనో అమ్మో నాకొద్దులే, అమ్మ నాకొద్దు ఇక చాలు అని చెప్పి ఇక్కడ 1356 దగ్గర కంగారుగా అమ్మేయటం, 6 పాయింట్లు లాభం తీసుకోవటం. అది 56 నుంచి ఇంకా వెళ్ళి 65కి వెళ్తుంది, 1365కి వెళ్తుంది. ఇక చూడండి, ఇక ఆ మనిషి ఆ రాత్రి నిద్రపోడు. నేను తొందరపడిపోయానని. నెక్స్ట్ టైం ఇంకోసారి ఏం చేస్తాడు? ఈసారి తొందరపడను, ఈసారి
ఎంత వెళ్తుందో పైకి అంతవరకు వదిలేస్తాను అనుకుంటాడు. తీరా వదిలేసినప్పుడేమో కిందకు వచ్చేస్తుంది, తొందరగా బయటకు వచ్చినప్పుడేమో పెరిగిపోతుంది. అక్కడ అది స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్ అయిపోతుంది. నేను అమ్మితే అది తగ్గుతుంది, సారీ నేను తొందరగా ప్రాఫిట్ బుక్ చేస్తే పెరిగిపోతుంది, నేను వదిలేస్తేనో తగ్గిపోతుంది. ఏంటిది రివర్స్ అవుతుంది నాకు. ఆ థాట్ ప్రాసెస్ ఏంటంటే అతని మైండ్లో ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. అలా 1-2 సార్లు వచ్చిన తర్వాత అది లోపల సబ్కాన్షియస్ మైండ్లో క్రిస్టలైజ్ అయిపోతుంది. అంటే హీ క్రియేటెడ్ ఏ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ హిమ్సెల్ఫ్. లోపల సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు. ఏమవుతుందంటే ప్రాక్టికల్గా అతను ట్రేడ్ చేసిన ప్రతిసారి కూడా అదే రిపీట్ అవుతుంది. బికాజ్ ఫ్రమ్ విదిన్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ రిజల్ట్. మరి వీడియో చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళకి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది అర్థమైతే మీరు కోటీశ్వర్లే. ఐ రిపీట్, నేను ఇప్పుడు మాట్లాడింది అర్థమైతే మీరు కోటీశ్వర్లే. అంటే ఆల్రెడీ మీరు కోటీశ్వర్లే, ఇంకా ఇక మీదట కోట్లు సంపాదిస్తా. అంటే మన సాఫ్ట్వేర్ని మనమే లోపల క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని ఆ అబ్బాయికి ప్రతిసారి పెరిగితేనేమో అమ్మగానే ఇంకా పెరిగిపోద్ది, అలా వదిలేస్తేనేమో అక్కడ నిలవకుండా కిందకు వచ్చేస్తుంది, ఇంకా తగ్గిపోద్ది. బికాజ్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ సాఫ్ట్వేర్. ఆ రిజల్ట్ని తానే ప్రొడ్యూస్ చేసుకున్నాడు. మరి నష్టాలు కాక ఏమవుతుంది, అతను ఎప్పటికీ పికప్ అవడు. ఎందుకని ఈ ఫియరు తర్వాత గ్రీడు ఈ రెండింటి మధ్యన నలుగుతున్నాడు. ఏంటి దీనికి విరుగుడంటే, మీకు నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు మీ టెంపర్మెంట్ నేను బ్యాలెన్స్డ్గా ఉండాలి. 56 దగ్గర అమ్మేశాను, 56 దగ్గర అమ్మేసిన తర్వాత 65 అయింది, ఓకేలే మామూలే, ఇట్లాంటి జరుగుతుంటే ఏముంది, పెరగదా ఏంటి, నాకు ఇంత ప్రాఫిట్ చాలనుకున్నాను వదిలేసాను, ఏముంది దాని గురించి అనుకుంటే ఆ టెంపర్మెంట్ డెవలప్ అయితే అది పెరిగినందువల్ల ఫీల్ అవుతుంది. అది వదిలేసాం, ఇంకా పెరుగుద్దని వదిలేసాం, తీరా పెరగటం లేదు, క్విక్గా బయటకు వచ్చేసాలి. ఇంకా ఏంటికి తగ్గుతుంది, నేను ఎందుకు వెయిట్ చేస్తాను, నేను ఎందుకు వెయిట్ చేయాలి, వచ్చిన కాడికి చాలు తీసుకుని జోబులేసి కూర్చుంటాను. అంటే స్టాప్ లాస్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. దీనికంటే ఇంకా టెక్నికల్స్ ఉంటాయి, కొద్దిగా టెక్నికల్ స్టడీ, గ్రాఫ్స్ కొంచెం తెలియాలి. దీని ఈ పర్టికులర్ ఫర్ ది టైం బీయింగ్ దీని స్కోప్ ఎంత, పైకి వెళ్ళటానికి ఎంత స్కోప్ ఉంది, కిందకి రావడానికి ఎంత స్కోప్ ఉంది, దీని రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అంటారు వాటిని. దీని రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి అది చూసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మన గ్రాఫుల ప్రకారం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ప్రకారం అది నడుస్తుందని అనుకోకండి. ఇట్ విల్ డిఫై మెనీ ఎ టైం. కానీ మీలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది అది, ఓకే ఇక్కడ వరకు రెసిస్టెన్స్ ఉంది, లెట్ మీ ట్రై. అంటే మీకు మీరు జస్టిఫై చేసుకుంటున్నారు, ఇక్కడ వరకు దీని రెసిస్టెన్స్ ఉంది, ఇంతకన్నా తగ్గదు, ఇంతకన్నా తగ్గితే నేను వెయిట్ చేయను, ఎందుకంటే రిస్క్. అంటే మీకు కొంచెం అది కూడా నాలెడ్జే కదా. ఎప్పుడైతే అట్లా టెక్నికల్గా కొంచెం అర్థం చేసుకోగలిగారో మీరు ధైర్యంగా ఉండగలుగుతారు, భయపడరు, అత్యాశకు పోరు. అంటే మీకు ఆ టెక్నికల్ స్కిల్స్ కూడా కొద్దిగా కావాలి దీనికి డెరివేటివ్స్కి. అది లేదు కదా. అదే రివర్స్ కూడా, మీరు 13.50 దగ్గర కొన్నారు, 13.50 దగ్గర కొని తగ్గిపోతుంది, ఇంకా మళ్ళీ పికప్ అవుతుందిలే అని వదిలేస్తారు, ఇంకా వెళ్ళి అది 1290కి వెళ్తుంది. అలా వదిలేస్తే అది ఎంత దిగుతుంది, పడిపోయే షేర్ అండి, ఎంతైనా పడిపోగలదు. 2 కాళ్ళు నీటిలో పెట్టి లోతు చూడొద్దు అని వారెన్ బఫే గారు వార్నింగ్ ఇచ్చారు ఎప్పుడో. 2 కాళ్ళు ఒకేసారి నదిలో పెట్టి నది లోతు ఎంత ఉందో చూడొద్దు అని. ఒక్క కాలు పెట్టి చూడండి, ఆ కాలు ఏమైనా అందుతుందా, వెళ్ళటం లేదో తెలుస్తుంది, అబ్బాయి ఇది అందటం లేదనుకుంటే తెలిసిపోతుంది, బాబు చాలా లోతుంది, 2 తీసేరా బాబు పెట్టిన కాలని అర్థమవుతుంది, 2 కాళ్ళు పెట్టి చూసారంటే మునిగిపోతారు అని. అలా చూడొద్దు, దానికి అగాధం, దాని లోతు మీరు అంచనా వేయలేరు అని. అంటే స్టాక్ మార్కెట్ ఏదైనా షేర్ పడుతుంటే ఎంతవరకు పడగలదో, ఎంతైనా పడగలదు. ముఖ్యంగా ఫ్యూచర్స్లో ₹1కే బోల్డంత వేలలో డిఫరెన్స్ వచ్చేస్తుంది, వందల్లో వేలల్లో. ₹1 తగ్గితే లేదా పెరిగితే, అలా ఎక్కువ పడిపోతే తగ్గితే పెరిగితే. ఒకసారి 364 365 అందరూ ఇక వెళ్ళిపోయింది, పెరిగిపోతుంది అన్నారండి. జేపీ అసోసియేట్స్ 364
ఏదో స్టాప్ లాసు, తర్వాత ఇంకోటి ఏంటి దీని టార్గెట్ అవన్నీ చూసుకుని నేను 364కి ఒక లాట్ కొన్నానండి. చాలా సంవత్సరాలు. జేపీ అసోసియేట్స్ 364 అంటే ఇప్పుడు ఎక్కడ, చాలా సంవత్సరాల కిందట కదా అది. దానికి ఏదో రైట్స్ ఇష్యూ ఏదో ఉంది, ఒక ఈవెంట్ ఉంది, దానికి ఎక్స్పాన్షన్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ మార్కెట్. తీరా అక్కడ ఏదో ఒక స్టేజ్లో అది సెల్లింగ్ వచ్చేసింది. నేను కేర్లెస్, రెక్లెస్, అంటే డబ్బులు అంటే లెక్క లేదులేండి చెప్పాలంటే, డబ్బులు పోతే ఎంత పోతుందిలే అన్నట్టు. తగ్గింది 3.50 ఎంతకు వచ్చినట్టుంది, 3.54 అయినా వదిలేశాను. ఆ మర్నాడో ఒక 30-40 రూపాయల డిఫరెన్స్కి స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు 30-40 వేలు పోయి ఉంటుంది. ఆ రోజుల్లో ఆ టైంలో 30-40 వేలు పోయి ఉంటుంది. పర్వాలేదు, బ్యాంకులో బాగా బ్యాలెన్స్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, పెద్ద చెల్లించలేదు, కానీ నేను నేర్చుకున్నాను. వాడు స్టాప్ లాస్ కూడా చెప్పాడు కదా, స్టాప్ లాస్ పాటించుంటే నేను అది ఎంత తగ్గితే తగ్గిందిలే అని వదిలేయటం, మళ్ళీ తిరిగి వస్తుందిలే అని అనుకోవటం, ఆ కేర్లెస్నెస్ దీనికి పనికిరాదు. పోయింది. ఇప్పుడు పోగొట్టుకుని నేర్చుకుంటాం వేరును, పోగొట్టుకోకుండా నేర్చుకోవటం వేరు. అంటే ఎంతైనా తగ్గగలదు, తగ్గేది. మనం చూస్తూ ఊరుకునేది లేదు, ఊరుకోకూడదు. అలాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తగ్గిందా, ఇంకా తగ్గితేనో కమాన్ ఫినిష్, లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయటం. ఆ టెంపర్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ స్కిల్స్. ఇట్లా తగ్గినా పెరిగినా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో జరుగుతున్నది. ఇదే చేస్తుంటారు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. అలాగే ఆప్షన్స్లో కూడా అంతేలేండి. ఆప్షన్స్లో ఆడేవాళ్ళు కూడా, ఆప్షన్స్ మరీ ఘోరంలేండి. అది తెలియకపోతే ఆప్షన్స్ చిన్న అమౌంట్లు కొద్దిగా పోతూనే ఉంటాయి. అవి ఆడటం తెలియాలి కదా. అది స్పెక్యులేటివ్. ఎందుకు జరుగుతున్నది అంటే బ్లైండ్ గేమ్ అండి, బ్లైండ్ ఫోల్డెడ్ గేమ్ అనమాట. ఇది పెరుగుతుంది, ఇక్కడి నుంచి ఇది పెరుగుతుందని కొనటం, లేదా ఇక్కడి నుంచి తగ్గుతుందని అమ్మటం. మీకు అలా జరగడానికి ప్రాబబిలిటీ 50% అయితే మీరు 100% స్టాండ్ తీసుకుని ఎందుకు చేస్తున్నారు? అక్కడే ఫ్లా ఉంది. అది చేయకూడదు. ఇట్లా చేసి నష్టపోతుంటారు. ఇక్కడ నేను చూశాను, నా ఎక్స్పీరియన్స్లో మెజారిటీ ఇట్లాగే చేసి నష్టపోతుంటారు. ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు. కానీ ఏమండి, హెడ్జ్ బేస్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అలా ఉండదు. ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి అంతా క్యాలిక్యులేషన్, ప్రీ క్యాలిక్యులేటెడ్. ఒక లాట్ కొన్నాడు అంటే, ఒక లాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 13.50 కొన్నాడు అంటే ఖచ్చితంగా దానికి హెడ్జింగ్ చేసుకుంటాడు. ఇది పెరిగితే ఎలా ఉంటుంది? ఫుల్ ప్రాఫిట్ అక్కర్లేదు, ఫుల్ లాస్ అక్కర్లేదు. మరి తగ్గితే లేదా పెరిగితే ఏంటి నా పరిస్థితి? అది ముందుగానే ఊహించుకుని, పెరగటానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందనుకున్నప్పుడు ప్లస్ సైడ్ వెళ్ళి దానికి మైనస్ సైడ్ హెడ్జింగ్ చేసుకుంటాడు. అది తగ్గితే ఇందులో కవర్ అవుతుంది. ఎంత కవర్ అవుతుంది? తన హెడ్జింగ్ ఎంతకు చేయాలి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. లేదు, ఇది పెరిగితే కూడా హెడ్జింగ్తో వెళ్తాడు. ఇది పెరిగితే కూడా ఓకే, సేఫే, తగ్గినా కూడా సేఫే. అది పెరిగినా సేఫే, తగ్గినా సేఫే. అది పైకి వెళ్తుంది. ఏంటి హెడ్జింగ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మీకు చాలా డీటెయిల్డ్గా ఈ హెడ్జింగ్ విషయంలో నేను మొత్తం మీకు నేర్పించేదంతా హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగే. నేకెడ్ ట్రేడింగ్ చేయకూడదు, నేర్పించాం. అది అవసరం లేదు. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చాలా ప్రమాదం, దాన్ని నేకెడ్ అంటాం. అలా కాదు, హెడ్జింగ్ తోటే. అందుకనే కదా మీకు ఎక్కువ మినిమం 3 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే, అంతకు తక్కువైతే రావద్దండి అని చెప్పింది ఎందుకు? ఎందుకంటే స్పెక్యులేటివ్ ట్రేడింగే చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నవాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, వాళ్ళు మాత్రమే హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగ్ చేయగలుగుతారు. అక్కడ వాళ్ళ డబ్బులు పోవు. ఒకవేళ పోయే సిచ్యువేషన్ అయితే తక్కువ పోతాయి, వచ్చే సిచ్యువేషన్ అయినా కూడా పెద్దగా డబ్బులు రావు, కానీ రీజనబుల్ అమౌంట్ వస్తుంది. స్టేబుల్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నికరంగా
స్టడీగా డబ్బులు సంపాదించవచ్చు. 1-2 సార్లు పోవచ్చు కూడా, ఎందుకంటే ఎంత నిబ్బరంగా చేసినా ప్రాబబిలిటీ ఏంటంటే 7/10 టైమ్స్ సంపాదించగలుగుతాం. ఆ 3 టైమ్స్ పోవచ్చు. 7/10 మీరు సంపాదించగలిగితే మీకు గెయిన్ చేస్తున్నారంటే మీరు ఓకే అని అర్థం. ఒక్కొక్కసారి 8/10 టైమ్స్ వస్తుంది. బాగా మెచ్యూరిటీ ఉన్న చోట అయితే 9/10 కూడా 10 టైమ్స్ కూడా రావచ్చు. బట్ 7/10 టైమ్స్ 10 సార్లు 10 ట్రేడుల్లో 7 ట్రేడ్లు మీరు లాభాలు తెచ్చుకున్నారు అంటే యు ఆర్ ఎ విన్నర్. 100% ఈజ్ ఇంపాసిబుల్. అలా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. సో హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగ్ చేయరు వీళ్ళు, స్పెక్యులేషన్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తారు, అందుకే నష్టపోతుంటారు. వీళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అబవ్ ఆల్ అండి, టెంపర్మెంటు బ్యాలెన్స్. ఈ టెంపర్మెంట్ బ్యాలెన్స్ గురించి ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పుకుంటూ పోతూనే ఉంటానండి ప్రతి క్లాసులోనూ, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇవాళ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో టెంపర్మెంటు బ్యాలెన్స్ గురించి మీకు తెలియకుండానే ఇండైరెక్ట్గా కొంత చెప్పేశాను. ఇక్కడ చెప్పాను కదా, ఇంకా వెళ్ళిపోతే ఇంకా పెరుగుతుందని వదిలేయటం, తీరా తగ్గిపోయేటప్పుడు నిరాశపడటం చెప్పాను కదా. సో ఈ టెంపర్మెంటు బ్యాలెన్స్, ముఖ్యంగా బ్యాలెన్స్ కోల్పోవటం, స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో ఈ బ్యాలెన్స్ ఎక్కువసార్లు కోల్పోతాం. ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగ్ కావాలి. బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలని ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్లో చదివాను నేను. బంగారు పళ్ళెమైనా గోడ చేరుపు కావాలని, సపోర్ట్ కావాలని. సపోర్టెడ్ ట్రేడింగు, ఆ సపోర్టెడ్ ట్రేడింగులో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అసలు మొత్తం మన క్లాసులన్నీ త్రూఅవుట్ ది క్లాసెస్ అంతా టెంపర్మెంట్ బ్యాలెన్స్ గురించే, గ్రీడ్, ఫియర్ వాటి గురించే మాట్లాడుతూ ఆ ప్రిన్సిపల్స్ చెప్తుంటాను నేను. అందువల్ల ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా, అందువల్ల ఏంటంటే దాని గురించి సెపరేట్గా చెప్పడం కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తీసుకుంటే టేకింగ్ అడ్వైజరీ, టెంపర్మెంటు ఒకటి, రైట్ టెంపర్మెంటు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. అడ్వైజరీ కాల్స్, ఈ అడ్వైజరీ కాల్స్ వెరీ డేంజరస్ అండి. కొంతమంది కాల్ చేసి మీకు అంత వస్తుంది ఇంత వస్తుంది, మీరు వచ్చేయండి ఇచ్చేయండి అని ఇస్తారు కదా. మీరు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదండి, మీరు లాభాలు వస్తేనే, మీరు టిప్ చెప్తాను మీరు చేయండి, మీకు లాభాలు వస్తేనే నాకు ఎదురుగానే అంటాడు. మీరు కొంతమంది బ్రోకర్లు కూడా ఇది చేస్తారు అది చేస్తారు, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే చెప్తారు. ఈ చాలా చోట్ల చెప్పాను నేను, ఎంబీఎస్ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో చెప్తుంటాను, ఈ వీళ్ళు ఇట్లా చేస్తుంటారు అట్లా చేస్తుంటారు. ఎక్కువ డీటెయిల్గా వెళ్ళను, కానీ గుర్తుంచుకోండి, ముఖ్యంగా మీరు డెరివేటివ్స్ చేసేవాళ్ళు, అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు అని వాడికి తెలిస్తే ఇంకేం లేదు, ఇది కొనండి ఇది అమ్మండి, ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు చూస్తాడు. వీలైతే ముందుగానే తీసుకుంటాడు, లేదనుకుంటే తర్వాత ఇవ్వండి అంటాడు. వాళ్ళకి తెలుసు ఆ సంగతి, ఆ పర్టికులర్ షేర్ పెరుగుతుందో తగ్గుతుందో గ్యారంటీ లేదు అని వాడికి తెలుసు. వాడు ఏంటి చక్కగా వాడు అందుకోసమే ఉన్నాడు. ఇద్దరికి కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరికేమో రిలయన్స్ కొనమని చెప్తాడు, ఇద్దరికేమో రిలయన్స్ అమ్మని చెప్తాడు. ఆ ప్రైస్ దగ్గర 1350 ఏదో, అది తగ్గటమో పెరగటమో జరుగుతుంది కదా. ఎవరికైతే కొనమని చెప్పాడో అది పెరిగిందనుకోండి, వాడి వెంబడి పడతాడు. చూసావా నేను 1350కి చెప్పాను, ఇప్పుడు 1365 ఉంది. వాడికి వాచ్ చేసి ఇచ్చేసి వాడిని పట్టుకుని ఇప్పుడు అమ్మేయండి, కొన్నారా ఇప్పుడు క్రాస్ చేసేయండి అమ్మేయండి అంటాడు. ప్రాఫిట్ బుక్ చేయించేస్తాడు. చూసారా 15 పాయింట్ మీకు ప్రాఫిట్ వచ్చింది, ఇలా నేను చెప్తూ ఉంటాను మీకు రోజు, కమాన్ మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అంటాడు. వీడు అనుకుంటాడు బాగానే ఉంది, లాభాలు వచ్చేటట్టునే వాడు చెప్తే అని చెప్పి మొదలు పెడతాడు. అది ఇంకొక ట్రేడ్ ఇస్తాడు, అది పోయిందనుకోండి వాడు అడ్రస్ ఉండడు. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసి అడిగినా మాట్లాడినా అవునండి అది కాదు ఇంకో చూద్దాంలేండి అంటాడు. ఎందుకంటే వాడి బాధ్యతను తీసుకోడు కదా. కొన్ని సందర్భాల్లో అయితే వాడు అసలు అనవసరం అనుకుంటాడు, తప్పుకుంటాడు, లేదా మీ అంతటి మీరే దండం పెట్టేసి వాడిని వదిలేస్తారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి? పోయిన వాళ్ళు ఇప్పుడు అమ్మండి అని చెప్పాడు, అది పెరిగిపోయింది, వాళ్ళకి పోయింది కదా, వాళ్ళని ఇంకా కాంటాక్ట్ చేయడు, ఇంకా అవసరం లేదు. ఇటు ఇద్దరు దొరికారు కదా, అటు ఇద్దరు పోతారు. అంటే ఈ ప్రపంచంలో మోసం అనే పదం వాడను, కానీ డబ్బులు సంపాదించడమే ముఖ్యం కదా చాలామందికి అంటే అట్లీస్ట్ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
డబ్బులు సంపాదించడమే నా ధ్యేయం, ఇవన్నీ పాప పుణ్యాలతో పని లేదు, పాప భీతి లేదు, సెంటిమెంట్స్ లేవు, ఇవన్నీ ఉట్టిదే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకు నేను ఈ మెయిల్స్ పంపించండి, మెయిల్స్ ద్వారా